పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ కార్న్ పలావ్ చేసుకోవడానికి కావాల్సింది ముందుగా 1.5 స్వీట్ కార్న్ అయితే ఇలా ఒలిచేసి పెట్టుకున్నా బౌల్లో. 4 అనాస పువ్వులు, 2 టమాటాలు. ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే బియ్యం వేసుకున్నాను. ఇవి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. కుక్కర్లో వండుదామని రైస్ కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఎందుకంటే ముందు తాలింపు అంతా దీని మీద వేసుకుని లాస్ట్లో రైస్ వేసాక అప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడతాను అన్నమాట. దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చాక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇది బాగా వేగిపోయాకైతే నేను టమాటా ముక్కలు వేస్తాను. లో ఫ్లేమ్లో కాసేపు మూత పెడితే టమాటా మగ్గుతుంది. ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్ వేస్తాను. క్యారెట్, బంగాళదుంప కూడా వేసేసాను దీనిలో అయితే. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో మూత పెడితే ఒక 10 నిమిషాలు మగ్గుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. బిర్యానీ మసాలా ఇదైతే 1/2 స్పూన్ వేసా. కొత్తిమీర కూడా వేసేస్తాను. ఈ గ్లాస్తో 4 గ్లాసులు అయితే వాటర్ పోసేసాను దీంట్లో. రైస్ అయితే ఇలా కడిగి పెట్టుకున్నాను. ఇలా వాటర్ హీట్ అయిపోయిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి. అలా వేసుకునే ముందు ఒకసారి టేస్ట్కి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ సరిపోకపోతే ఉప్పు వేసుకో. దీంట్లో కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసాను.
ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేద్దాం. రైస్ కుక్కర్లో పెట్టేసి ఎంతో టేస్టీ అయిన, కమ్మనైన, రుచికరమైన, హెల్దీ అయిన మన స్వీట్ కార్న్ పలావ్ రెడీ. ఇలా స్వీట్ కార్న్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు.